ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనుల్ని ఎంపీ కేశినేని చిన్ని ఆలయ అధికారులు పరిశీలించారు. ఈ నెల 21న ఆలయంలో అన్నదానం, ప్రసాదం, పోటు ప్రారంభమవుతాయని చిన్ని అన్నారు. భక్తుల సౌకర్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని, అరగంటలో 10,000 మందికి అన్నప్రసాదం పెడతామని, తిరుమల తరహాలో ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామని చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో లడ్డూ పోటు భవనాన్ని అలాగే అన్నదానం పోటుని కూడా ఈ రోజు ఎంపీ గారు వచ్చి పరిశీలించడం అయితే జరిగింది. పనులు ఎంతవరకు అయ్యాయి, వాటికి సంబంధించి నివేదిక అంతా కూడా ఆయన మనకు అందించనున్నారు. సార్, మీరు చూశారు, దగ్గరుండి అన్ని పరిశీలించారు. సార్, ఏంటి సార్, ఎలా ఉంది, ఎప్పుడు ఓపెనింగ్ జరగబోతుంది, వీటికి సంబంధించి నివేదిక అండి. వాళ్ళు చూస్తే రెండు భవనాలు కూడా దాదాపు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. సుమారు 50 కోట్లతో రెండు భవనాలని దేవస్థానం వారు చూస్తే డెవలప్ చేశారు. చైర్మన్ గారు, కార్యవర్గ సభ్యులు, అంతేకాకుండా ఈఓ గారు, సిబ్బంది దీన్ని బ్రహ్మాండంగా తయారు చేశారు. ఏ రోజు అన్నప్రసాద కౌంటర్ అయితే ఎంతమంది వచ్చినా కూడా దసరాకి సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తున్నారని ఒక అంచనా. ఇప్పుడు 2 లక్షల మంది వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్నప్రసాద కౌంటర్ ఉండే విధంగా మోడర్న్ కిచెన్తో కూడా చూస్తే లోపల తిరుమల దేవస్థానంలో ఏ విధంగా ఉంటుందో కోల్డ్ స్టోరేజ్, ఆర్ఓ ప్లాంట్స్ అన్నీ కూడా ఏర్పాట్లకు సిద్ధం చేశారు. ఇంకా చిన్న చిన్న పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. అట్లాగే లడ్డూ పోట్లో కూడా సుమారు ఒకే గంటలో 60,000 లడ్డూలు తయారు చేసే విధంగా కిచెన్ కూడా రెడీ చేశారు. కౌంటర్లు కానీ సుమారు 10 కౌంటర్లు, 9 కౌంటర్లు, టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా క్యూ లైన్లో కూడా వెంటనే భక్తులకి ప్రసాదం, అన్నప్రసాదం కూడా అందేటట్టు చేస్తున్నాం. ఇంకా భక్తులు పెరిగితే అన్నప్రసాద కౌంటర్లో బఫే ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇది ఒక గొప్ప వరం. ఎందుకంటే భక్తులు ఎంతెంతో దూరాల నుంచి వస్తూ ఉంటారు. ఎంతోమంది భక్తులు, పేద భక్తులకి ఇది ఒక వరదాయని. ఇటువంటి కార్యక్రమం చేసిన మొత్తం ముందు కొత్త ట్రస్ట్ బోర్డు వచ్చిన కాంచి చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అందరూ కూడా దీన్ని ఇంత విధంగా తీసుకొచ్చి రేపు 21వ తారీఖున మంత్రివర్యుల ఆధ్వర్యంలో దీన్ని ఓపెన్ చేయబోతున్నాం, ఈ 2 కార్యక్రమాలు. కానీ అప్పటికి కూడా ఇంకా చిన్న పనులు ఉంటే దసరాకి 15 రోజుల ముందుగా మొత్తం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, విశ్రాంతి గదులు లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారంటే మనకి రాష్ట్రం నలుమూల నుండి కాదు, దేశవ్యాప్తంగా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. వచ్చేటటువంటి భక్తులు విశ్రాంతి గదులు కానీ, వాటికి లాక్ రూమ్స్ కానీ ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారు? లాక్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నిటికన్నా దేవస్థానం వారైతే ఒక చౌల్ట్రీ కాటేజీలు కట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు. దాని మీదే కొన్ని నెగోషియేషన్ జరుగుతున్నాయి. రేపు 21వ తారీఖు వాళ్ళ స్థలం టీటీడీ దేవస్థానం స్థలం డోనర్స్తో కూడా మీటింగ్ ఉంది మంత్రి గారి ఆధ్వర్యంలో. తప్పకుండా ఆ ప్రదేశం వస్తే చౌల్ట్రీ అంతేకాకుండా కాటేజీలు కూడా వచ్చి ఏదో విధంగా కృషి చేస్తున్నాం. భక్తులు ఇక్కడికి వచ్చి 2-3 రోజులు ఉండి సేద తీరి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకుని ఈ విజయవాడ నగరాన్ని సర్క్యూట్ టూరిజంలో ఉన్న ప్రదేశాలను దర్శించి వెళ్ళాలని అందరి కోరిక. అమ్మవారి ఆశీస్సులతో ఇవన్నీ దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ శోభనాద్రితో లీలా, ఏబిన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ ఇంద్రకీలాద్రి నుండి.